జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆమెతో పాటు పలువురు కార్పొరేటర్లకు కూడా కాంగ్రెస్ లో చేరారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆమెతో పాటు పలువురు కార్పొరేటర్లకు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. వివరాలని నవీన్ చెప్పండి. గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు, వివరాలేంటి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పైన ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మేయర్ గా ఉన్నటువంటి గద్వాల్ విజయలక్ష్మి కూడా ఇటు రేవంత్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు మరో కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో బీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఇంకా బలంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇవన్నీ చేరికలపైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఇటీవలనే కేకే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా చర్చించడం జరిగింది. పార్టీలో చేరిక సంబంధించినటువంటి తేదీని మరికొద్ది రోజుల్లోనే ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు కడియం శ్రీహరి కూడా పార్టీలో చేరిక అంటే ఈ రోజు చేరుతారని చెప్పేసి కూడా వార్తలు కూడా రావడం జరిగింది. కానీ ఏదైతే పెద్ద ఎత్తున సభను కూడా నిర్వహించి ఆ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య నిర్ణయించి కూడా తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో దాంతో పాటు 100 రోజుల్లోపు చేసినటువంటి పాలనని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకి తీసుకెళ్లి వివరించి చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ఎట్టి పరిస్థితులు అంటే ఈ మిగిలినటువంటి కొన్ని పదవులు అయితే ఉన్న వేకెన్సీస్ ఏవైతే వాటిని కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి వారికి కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికైతే బీఆర్ఎస్ తో పాటు బీజేపీలో ఉన్నటువంటి నేతలపైనే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ విధంగానే ఈ యొక్క చేరిక కూడా చేర్పించుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి మరో ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారు ఈ వారం రోజుల్లోనే వారు సంబంధించినటువంటి పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలలో బలంగా ఉన్నప్పటికీ హైదరాబాద్ లో ఇంకా బలంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం మేరకే ఈ యొక్క చేరికలు కూడా కొనసాగుతున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.